పరిశుద్ధ నామమున మహిమ గాక. శ్రేష్టమైన ఈ చక్కని శుభదినం ఇచ్చిన ప్రభువుకు వందనాలు తెలియజేస్తూ, అలాగే శ్రద్ధగా వాక్యం వింటున్న మీకు కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. నేటి దినమునకైనా వాక్య భాగాన్ని చదువుకుందాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 20వ వచనం. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతనితో అడిగాను. దేవుని బిడ్డలారా, ఈ మాటలు దర్యావేషు రాజు దానియేలును సింహపు గుహలో వేసినప్పుడు వేకుజామునే లేచి ఆ గుహ దగ్గరికి వెళ్ళి దుఃఖ స్వరంతో పలుకుతున్న మాటలు ఇవి. రాజుకు ఒక నమ్మకం ఉంది. దానియేలు జీవము కలిగిన దేవుడి సేవకుడు. ఆ జీవము కలిగిన దేవుడు దానియేలుని సింహముల నోట నుండి భద్రపరుస్తాడు అన్న విశ్వాసము ఆ యొక్క రాజుకు ఉంది. అందుకే విశ్వాసంతో వేకునే వచ్చి దానియేలును చూచి అడుగుతూ ఉన్నాడు. దానియేలును సింహపు గుహలు వేసిన ఈ సన్నివేశానికి, అలాగే యేసుక్రీస్తు సమాధి చేయబడడానికి, ఈ రెండింటికి మధ్య అనేకమైన సంబంధాలు లేక పోలికలు కలవడం మనం చూస్తున్నాం. మొదటిది, దానియేలును అసూయతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు లేక అధికారులు, ప్రధానులు దానియేలును సింహపు గుహలో వేయించారు. అలాగే యేసు ప్రభువును కూడా అసూయతోనే సిలువ వేయించారు. రెండవది, దానియేలును సింహపు గుహలో వేశారు. యేసు ప్రభువునేమో తొలిచిన రాతి సమాధి, అది కూడా గుహనే, అందులో ఉంచారు. మూడవదిగా, సింహముల గుహకు అనగా దానియేలును ఉంచినటువంటి సింహముల గుహకు ఒక రాయిని ఆ ద్వారమునకు వేసి మూసారు. అలాగే యేసుప్రభు యొక్క సమాధికి కూడా ఒక పెద్ద రాతిని పొర్లించి వెళ్ళిపోయారు అని రాయబడింది. అలాగే రాజు మనసు మారి దానియేలును బయటికి తీస్తాడేమన్న ఉద్దేశంతో ఆ రాతికి రాజు యొక్క ముద్రను, అధికారుల ముద్రను వేశారు. అలాగే యేసుప్రభు యొక్క సమాధికి కూడా ముద్రను వేసి భద్రం చేశారు అని వాక్యంలో చూస్తున్నాం. ఇవన్నీ కూడా రెఫరెన్సెస్ ఉన్నాయి దాన్ని బిడ్డలారా. అలాగే దానియేలును కాపాడడానికి దేవుడు సింహముల నోళ్ళు మోయిస్తాడు. అలాగే యేసుప్రభును మరణ వేదనలు తొలగించి తండ్రి అయిన దేవుడు లేపుతాడు. ఇలాగ అనేకమైన విషయాలు మరి పోలికలు కలుస్తూ ఉన్నాయి. అనగా దానియేలు యొక్క సింహముల గుహకు, యేసు ప్రభువును సమాధిలో ఉంచిన గుహకు, దానియేలు సింహముల గుహలో వేయబడడానికి, యేసు ప్రభు మరణించడానికి, ఈ విధంగా అనేకమైన పోలికలు కలవడం మనం చూస్తున్నాం. కానీ ఏది ఏమైనా రిజల్ట్ మాత్రం ఒకటే. దేవుడు దానియేలును సింహముల నోళ్ళ నుంచి కాపాడాడు, సజీవునిగా బయటికి తీసుకొచ్చాడు. అలాగే తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువును మరణ వేదనలు తొలగించి
మరణము నుంచి లేపాడు. నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీవు అని రాయబడిన వాక్యము అక్షరాల యేసు ప్రభువులు నెరవేరడం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఒక తేడా మాత్రం మనకు తేటగా కనబడుతూ ఉంటుంది. అదేంటంటే, దానియేలు సింహబోన్లో వేసేటప్పుడు ఆ రాజు విశ్వాసంతో చెప్తాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం, రాజు నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును అని దానియేలుతో చెప్పాను. నువ్వు అనుదినము తప్పక సేవిస్తున్నావు కదా, నీ దేవుడు తప్పకుండా నిన్ను ఆ సింహముల నోట పడకుండా, సింహములు నీకు హాని చేయకుండా తప్పిస్తాడు అని విశ్వాసపు వాక్కులు చెప్పడం మనం చూస్తున్నాం. యేసు ప్రభు శిష్యులతోనూ అలాగే అనేక మంది విశ్వాసులతోనూ ఎన్నోసార్లు చెప్పాడు. మరి ఆయన 3వ దినమందు లేచి మృత్యుంజయుడై లేస్తానని చెప్పాడు. ఆయన మనుష్య కుమారుడు 3వ దినమందు మరణం జయించి లేచుట అగత్యము అని చెప్పడం ప్రారంభించాడు. అనేకసార్లు చెప్పాడు. కానీ దేవుని బిడ్డలారా, శిష్యులైతే విశ్వసించలేదు. అలాగే ఆయన వెంబడించిన అనేక మంది స్త్రీలు కూడా నమ్మలేదు. ఇక్కడ గమనించినట్లయితే రాజు చూడండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 19వ వచనాన్ని మనం గమనించినట్లయితే, తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయాను. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవముగల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతన్ని అడిగాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే తప్పకుండా దేవుడు దానిని కాపాడుతాడన్న పరిపూర్ణమైన విశ్వాసము, నమ్మకము ఆ రాజుకు ఉండడం మనం చూస్తున్నాం. కానీ ఆయన వెంబడించిన స్త్రీలు ఏమనుకుంటున్నారో మనం చూద్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. సూర్యోదయమైనప్పుడు సమాధి ఎద్దుకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించును అని ఒకరితో ఒకరు చెప్పుకొనిచుండేవి. దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే కొంతమంది స్త్రీలు, మగ్దలేని మరియు యాకోబు తల్లి అయిన మరియు సలోమియు, వీరు సుగంధ ద్రవ్యాలు యేసయ్య శరీరానికి పూయాలని తీసుకొస్తున్నారు. అంటే వారి ఉద్దేశం ఏంటంటే, యేసు ప్రభు లేవడు, ఆయన యొక్క శరీరం మృతదేహం అలాగే ఉంటుంది, దుర్వాసన కొడుతుంది కనుక ఈ సుగంధ ద్రవ్యాలు పూస్తే దుర్వాసన రాకుండా ఉంటుంది అన్న ఉద్దేశంతో, ఒక మాటలో చెప్పాలంటే అవిశ్వాసంతో వస్తున్నారు. యేసయ్య 3వ దినమందు లేస్తాను అని ఎన్నోసార్లు చెప్పిన ఆ మాటలు వారికి జ్ఞాపకం రాలేదు. ఒక అన్యుడైన రాజుకున్న విశ్వాసం కూడా వీరికి లేకపోవడం మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఆ రాయి మన కోసం ఎవరు పొర్లిస్తారు? సమాధికి అడ్డుగా ఉంది కదా పెద్ద రాయి, దానిని ఎవరు తొలగిస్తారు అనుకుంటూ ఉన్నారు. కానీ అన్యుడైన రాజు ఏమీ ఆలోచించలేదు, విశ్వాసంతో ఆ గుహ దగ్గరకు వచ్చాడు. కానీ వీరు ఆ యొక్క యేసు ప్రభు మృతదేహానికి సుగంధ ద్రవ్యాలు పూయాలి, మన కోసం ఆ రాతిని ఎవరు పొర్లిస్తారు అని దేవుని బిడ్డలారా ఒక అనుమానంతో యేసు ప్రభు లేవడు అన్నటువంటి గట్టి నమ్మకంతో వారు వెళ్తున్నారు. అనగా యేసు ప్రభు లేస్తాడు అన్న విశ్వాసం వారికి లేదు, కానీ ఆయన అలాగే మృతదేహంగా
ఎలా అయితే సమాధిలో ఉంచారో అలాగే ఉంటాడు అన్న నమ్మకము దేవుని బిడ్డల ఆ అవిశ్వాసం వారికి గట్టిగా ఉంది. అన్యుడైన రాజుకున్నటువంటి ఆ యొక్క అవగాహన, జీవము కలిగిన దేవుని సేవకుడు దానియేలు తప్పకుండా దానియేలును సింహముల నోటి నుండి కాపాడుతాడు అన్న అవగాహన రాజుకుంది. కానీ ఈ స్త్రీలకైతే లేదు. ఎంతో కాలంగా యేసయ్యను వెంబడించారు, యేసయ్య చెప్పిన మాటలు విన్నారు, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చూశారు. 3వ దినమందు లేస్తానని చెప్పి ఎన్నోసార్లు ప్రభు చెప్పిన ఆ మాటలు వారి హృదయంలో ముద్రించబడలేదు. ఆ మాటలు వారిలో విశ్వాసాన్ని పుట్టించలేదు. దేవుని బిడ్డలారా, దీనికి కారణం అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు ఈ యుగ సంబంధమైన దేవత గురుడితనం కలుగు చేస్తారని రాయబడింది. నేటి దినాల్లో కూడా దేవుని మహత్కార్యాలు, గొప్ప కార్యాలు ఎందుకు అనేక మంది చూడలేకపోతున్నారంటే ఈ యుగ సంబంధమైన దేవత వారి యొక్క మనోనేత్రములకు గురుడితనాన్ని కలుగు చేస్తుంది. వారి మనోనేత్రములకు గురుడితనం కలుగు చేస్తున్నాడు కనుకని అనేకమైన విషయాలు నమ్మలేకపోతున్నారు. ఈ లోకంలో దేవుడు మాత్రమే నమ్మదగినవాడు, ఆయన మాటలు మాత్రమే సత్యము. మాట మార్చుటకు నేను మానవుడిని కాదు అన్నాడు, అబద్ధమాడుటకు నేను మానవుడిని కాదన్నాడు, మార్పు లేనివాడు. కనుక దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో మనం కూడా ఈ యేసును వెంబడించిన స్త్రీల వలె ఉన్నాం. ఆ స్త్రీల వలె అవిశ్వాసంతో 3వ దినమందు ప్రభువు లేస్తానని చెప్పిన యేసయ్య మృతదేహానికి సుగంధ ద్రవ్యాలు పూయడానికి బయలుదేరే వారిలాగా ఉన్నాం. సజీవుడైన వారిని మీరెందుకు మృతుల్లో వెతుకుతున్నారని దేవదూత వారితో చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మానవుడు దానియేలు, ఆ దానియేలుని దేవుడు సింహముల బోన్లో నుంచి కాపాడుతాడు, భద్రపరుస్తాడు అన్న నమ్మకము ఒక అన్యరాజుకు ఉంది, అన్యుడైన ఒక రాజుకి. కానీ యేసు ప్రభువును వెంబడిస్తున్న స్త్రీలు అని చెప్పబడిన వీరిలో యేసయ్య 3వ దినమందు లేస్తాడన్న విశ్వాసం కొంచెం కూడా లేకపోవడం చాలా దుఃఖకరం. యేసు ప్రభు యొక్క శరీరానికి, మృతదేహానికి సుగంధ ద్రవ్యాలు పూసి ఆ మృతదేహము దుర్వాసన కొట్టకుండా చేయాలన్న మానవ ప్రయత్నం వీరిలో కనబడుతుంది అని బిడ్డలారా. ఆల్రెడీ దావీదు ప్రవచన రీతిగా చెప్పాడు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీవు అని చెప్పాడు. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు అని దావీదు ప్రవచన రీతిగా చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. కానీ ప్రవచనాలు కానీ, దేవుని యొక్క లేఖనాలు కానీ, యేసు ప్రభు యొక్క బోధ కానీ దేవుని బిడ్డలారా వారిలో ఏమాత్రం పని చేయలేదు. పని చేయడానికి వారు అలౌ చేయలేదు. మానవ రీతిగానే ఆలోచిస్తున్నారు. ఆల్రెడీ చనిపోయిన లాజరును లేపిన ప్రభు 4 దినములు అయిపోయిందయ్యా, దుర్వాసన వస్తుంది, అది ఓపెన్ చేయొద్దు అని చెప్పి మార్త చెప్పిన, నమ్మితే దేవుని మహిమను చూస్తామని చెప్పి ప్రభు దేవుని బిడ్డలారా రాత్రిని పొర్లించమని చెప్పి లాజరు బయటికి రమ్మని పిలవగా 4 దినములు దుర్వాసన కొడుతున్న మృతదేహం సజీవుడైన లాజరుగా బయటికి రావడం వీరు విన్నారు, చూచారు. ఆయనను దేవుని బిడ్డలారా మన కొరకు రాతిని ఎవరు పొర్లిస్తారు అనుకుంటున్నారు. అలాగే మృతదేహాన్ని చూచి సుగంధ ద్రవ్యాలు పూయాలనుకుంటున్నారు. కానీ ఆయన సజీవుడై 3వ దినమందు లేస్తాడు అన్న అవగాహన దేవుని బిడ్డలారా నమ్మకము వారికి లేదు. నేటి దినాల్లో క్రైస్తవులమైన మనము ఆ అన్యరాజు అయినటువంటి దర్యావేషులాగు విశ్వాసంతో ఉన్నామా, లేక యేసును వెంబడిస్తూ కూడా అవిశ్వాసపు ఆత్మతో నింపబడిన ఆ స్త్రీల వలె మనం ఉన్నామా? క్రైస్తవ జీవితానికి పునాదే
దేవుని యందు విశ్వాసం. దేవుని బిడ్డలారా, విశ్వాసమే లేకపోతే పునాది పాడైపోయిందని అర్థం. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరు అని రాయబడింది. విశ్వాసం అనే పునాదే పాడైపోతే లేఖనాలు కానీ సేవకులు కానీ ఎవరు ఏం చేయలేరు దేవుని బిడ్డలారా. కనుక అవిశ్వాసులు కాక విశ్వాసులమై ఉండాలని ప్రభు యొక్క వాక్యం తెలియజేస్తుంది. తోమతో కూడా యేసయ్య మరణించి మృత్యుంజయుడు లేచిన తర్వాత తోమ నమ్మలేదు. మిగిలిన శిష్యులందరూ మేము చూసామని చెప్పినా తోమ నమ్మలేదు. అందుకే మరొకసారి తోమను బలపరచడానికి వారున్న గదిలోకి ప్రభు వచ్చి మీకు సమాధానం కలుగునుగాక అని చెప్పి తోమ వైపు చూచి, ఇగో నేను పొందిన గాయములు, ఆ గాయములోని వ్రేలు పెట్టి చూచి నమ్ము, కానీ చూడక నమ్మేవారు ధన్యులు, అవిశ్వాసివి కాక విశ్వాసివి ఉండుము అని తోమను బలపరచడం అని చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి దినాల్లో మన జీవితం, మన విశ్వాస జీవితం ఎలా ఉంది? ఎంతవరకు ప్రభువును మనం నమ్ముతున్నాం? ఎంతవరకు దేవుని యొక్క మహత్కార్యాలని, గొప్ప కార్యాలని విశ్వసిస్తున్నాం? యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడని వాక్యం తెలియజేస్తుంది. ఆ దినమందు అనేకుల జీవితాలు అద్భుతం చేసిన దేవుడు ఈ దినమందు మన జీవితాల్లో కూడా చేయగలడు. నమ్మితే దేవుని మహిమను చూస్తాం. కనుక అవిశ్వాసులం కాక విశ్వాసులమై ఉందాం. మన విశ్వాసమే ఈ లోకమును జయించు విజయము అని 1 యోహాను పత్రికలో రాయబడింది. కనుక దేవుని బిడ్డలారా, ఒక అన్ని రాజుకున్నటువంటి విశ్వాసం కూడా యేసయ్యను వెంబడిస్తున్నామని చెప్పుకున్న స్త్రీలలో లేకపోవడం ఎంత దుఃఖకరమో ఆలోచించండి. కనుక భ్రష్టులైన బిడ్డలారా, తిరిగి రండి, మీ అవిశ్వాసము నేను బాగు చేస్తానన్నాడు. మన అవిశ్వాసము బాగుపరచబడవలసిన దినాలివి. ప్రభు వచ్చే దినాల్లో దేవుని బిడ్డలారా, విశ్వాసము కరువు అవుతుందని రాయబడింది. విశ్వాసము కనుగొనునా అని రాయబడింది. కనుక దేవుని బిడ్డలమైన మనము మన యొక్క విశ్వాస జీవితాన్ని సరిచేసుకుందాం, చక్కపరుచుకుందాం. దేవుని బిడ్డలారా, దేవునికి అసాధ్యమైన కార్యం లేదు. మరణమును జయించి మృత్యుంజయుడి లేచిన ప్రభు అయిన యేసయ్య మనకు దేవుని బిడ్డలారా విశ్వాసాన్ని వృద్ధి పొందించడానికి తోడుగా ఉన్నాడు. కనుక మన అవిశ్వాసాన్ని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని బాగుపడదాం. అవిశ్వాసం అంటే వారు భ్రష్టులు అని వాక్యంలో రాయబడింది. విశ్వాస భ్రష్టులు. కనుక మన అవిశ్వాసాన్ని బాగు చేయి ప్రభువా అని ప్రభు సన్నిధిలో ప్రార్థించి దేవుని బిడ్డలారా విశ్వాసులం అవుదాం. జయ జీవితం జీవిద్దాం. నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకుందాం. ఎక్కడ కూడా సందేహపడకుండా, అనుమానించకుండా ఉన్నది ఉన్నట్లుగా ప్రభువుని నమ్ముదాం. ప్రభు మాటలు నమ్ముదాం. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించి బలమైన విశ్వాస వీరులుగా మనల్ని సిద్ధపరిచి ఆయన నామ మహిమ కోసం వాడుకున్నగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.